కేవన్ మీడియా అని మా యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట వందనములు. ఈరోజు మనం నేర్చుకొనబోయే అంశము భక్తి జీవితంలో మనం నేర్చుకొనవలసినవి. దేవుని చిత్తానుసారంగా ప్రార్థించడం నేర్చుకోవాలి. లూకా సువార్త 11వ అధ్యాయం 1 నుండి 4వ వచనం వరకు. దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి. ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయం 1వ వచనము. దేవుని వాక్యానుసారంగా నడుచుకోవడం నేర్చుకోవాలి. ద్వితీయోపదేశ కాండం 17వ అధ్యాయం 20వ వచనము, ద్వితీయోపదేశ కాండం 31వ అధ్యాయం 12వ వచనము. దేవునికి భయపడి జీవించడం నేర్చుకోవాలి. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 10వ వచనము. దేవుణ్ణి సంతోషపరచడం నేర్చుకోవాలి. మొదటి దశలోనిక పత్రిక 4వ అధ్యాయం 2వ వచనము. మన ప్రభువు వలె శ్రమలలో విధేయతను నేర్చుకోవాలి. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనము. అపోస్తుల బోధను నేర్చుకోవాలి. రోమపత్రిక 16వ అధ్యాయం 17వ వచనము. భక్తుల ప్రవర్తనను చూసి నేర్చుకోవాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనము. ఏ స్థితిలో ఉన్నా సంతృప్తి కలిగి ఉండటం నేర్చుకోవాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనము. అన్ని స్థితులలో తగిన విధంగా ఉండటం నేర్చుకోవాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనము. మేలు చేయడం నేర్చుకోవాలి. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 17వ వచనము. సత్క్రియలను శ్రద్ధగా చేయడం నేర్చుకోవాలి. తీతు పత్రిక 3వ అధ్యాయం 14వ వచనము. అందరికీ వందనములు.